అయితే మీరు టీవీ దగ్గరకు వచ్చేసరికి రీచ్ ఎక్కువ, ఆడియన్స్ రీచ్ ఎక్కువ, ఆల్మోస్ట్ ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే ఫిల్మ్స్. కానీ సినిమా దగ్గరకు వచ్చేసరికి ఆఫ్టర్ 18 ఉండే కంటెంట్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఏదైనా రీజన్ ఉందా స్పెసిఫిక్గా? ఆఫ్టర్ 18 కంటెంట్ని మనం సెలెక్ట్ చేసుకోలేదు. మా సెన్సార్ బోర్డ్ మాకు ఆఫ్టర్ 18 కంటెంట్ అని అట్లా బ్రాండ్ చేసేసారు. సో మేము సెలెక్ట్ చేసుకోలేదు. ఇప్పుడు మేము చేసిన సినిమాలు వేరే ఎక్కడైనా చూపిస్తే, అంటే ఇట్ రియలీ డిపెండ్స్ ఆన్, ఇప్పుడు కంటెంట్ అనేది మన నేటివిటీ బట్టి కొన్ని ఉంటాయి, కొన్ని మన సెంటిమెంట్స్ ఉంటాయి. సో అవన్నీ వాళ్ళు చాలా వరకు ఆలోచించి సెన్సార్ బోర్డ్ డిసైడ్స్ మనకి ఏమి సూట్ అవుతుంది, మన మన ఉన్న వాళ్ళలో ఎట్లా వాట్ టు బి ప్రెజెంటెడ్ అన్న. సో దే డిసైడ్. ఇప్పుడు మనం చేసిన కంటెంట్ ఎక్కడైనా హాలీవుడ్ దాంట్లో వేస్తే అంతగా ఆలోచించి పెద్దగా వాళ్ళు పట్టించుకోరు. సో యా, ఇట్ వేరీస్ మైండ్ సెట్ బట్టి. మీ సెలెక్షన్ లేదు, ఐ డోంట్ థింక్ వాట్ ఐ హావ్ సెలెక్టెడ్ ఇస్ ఎవర్ బీన్ 18+ కంటెంట్. మేము ఎప్పుడు అట్లా అనుకొని చేయము. ఇప్పుడు మన ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను అనుకోండి, ఇఫ్ ద క్యారెక్టర్ ఇస్ 18+, మా బిహేవియర్ కూడా 18+ ఉంటుంది కదా. అంతే. That's it. Wow, you're smart. Yeah, if I am playing a character which is of a 25-26-year-old or a 30-year-old, I will behave like a 30-year-old or I will behave like a 26-27-year-old until unless I have some issues mentally. Only then I will behave 18 below, right? So okay. So నర్మదా అని ఒక క్యారెక్టర్ చేశారు, గుర్తుందా మీకు? అవును, డెఫినెట్లీ. నర్మదా అని తమిళ సినిమాలో చేశాను. సో ఆ సినిమా తర్వాత మీకు ఖచ్చితంగా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తారు, దీని చాలా మంచి యాక్టర్ అని పేరు వచ్చింది. మీరు ఇప్పుడు నర్మదా, అవును, తమిళ్ మూవీ దాంట్లో యాక్చువల్లీ నేను ఒక 1 year గ్యాప్ తీసుకున్నానండి దాని తర్వాత, బికాస్ ఆఫ్ సమ్ ఫ్యామిలీ ఇష్యూస్. అంటే బేసిక్లీ నా మమ్మీ వాజ్ అన్వెల్, ఆమె ఒంట్లో బాగాలేకపోవడం వల్ల, అండ్ ఐఎమ్ ది ఓన్లీ చైల్డ్ కాబట్టి ఇంట్లో. సో ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. మై ప్రయారిటీస్ అట్ దట్ పాయింట్ వర్ డిఫరెంట్ ఇన్ లైఫ్. సో అందుకే ఆ చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 1.5 year బ్రేక్ తీసుకున్నాను నేను.